ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారి గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నది. దశమ స్థానంలో శుక్రుడు విందులు వినోదాల్లో పాల్గొంటారు. లాభస్థానంలో గురుడు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్రుడు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, శుభవార్తలు అందుతాయి. వార ప్రారంభం, వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకు చక్కని అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులుగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. శాటర్న్ ప్రభావం వలన శ్రమ, గాలికి ఎదురు ప్రయాణం అంటారే, ఎదురు ఈదాలి. తప్పనిసరిగా విజయం మీరు సాధించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా తప్పనిసరిగా అనుకూలంగా ఉన్నది. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలు మీరు కలగజేసుకోవద్దు. మీ పనేదో మీరు చూసుకోండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అది ఏ రంగమైనా సరే అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు కనపడుతోంది. కానీ శ్రమతో ఫలితం అయితే తప్పనిసరిగా వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా నెంబర్ 1 సంఖ్యను వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. ఆయనకి ప్రతీకగా మీరు కాల భైరవాష్టకాన్ని పఠించండి. రెండోది, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. స్వామివారికి తులసిమాల వెయ్యండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు మీకుంటాయి. సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.